అయితే ఈరోజు దేవుడు ఆయన ఏ విధంగా అనేకులను స్వస్థపరచగలిగాడు? ఎందుకు ఆయనకు ఏది అడ్డుగా లేదు? ఎందుకు ఆయన అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఆఖరి వచనంలో ఏమ రాయబడి ఉంటుందంటే, ఆయన చేసిన అద్భుత కార్యములు భూమి మీద రాసినట్లయితే, పుస్తకాలలో రాసినట్లయితే ఈ భూమి కూడా సరిపోదు. అంటే అన్ని అద్భుతాలు ఇక కొన్ని రాయబడి లేవు. అంతగా అక్కడ యేసుప్రభు వారు చేసినట్లు మనము గమనించవచ్చు. అయితే ఈ యొక్క అద్భుత క్రియలు అవన్నీ ఏ విధంగా చేయగలిగాడు ఆయన? ఎందుకంటే ఆయన ఆయన గురించి మనం రాసుకున్నట్లయితే చూసినట్లయితే యోహాను సువార్తలో ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్ అండి. ఆయన సంపూర్ణ కృపామయుడై ఉన్నాడు. ఆయన కృపను అంటే ఇవి కొన్ని సందర్భాల్లో స్వస్థతను పొందుకోవడానికి ఆయన కృపామయుడను తెలియకపోవడం ద్వారా ఆయన మనల్ని కనుకరిస్తాడు. మన పొరపాట్లను బట్టి ఆయన మనకి వ్యాధి కలుగజేశాడు, ఈ యొక్క బలహీనత కలుగజేశాడు, ఈ రోగాలు వచ్చాయి అని కాకుండా మనము చేసిన దానికి ఆయన కృప ద్వారా మనల్ని క్షమించి మనకు రావాల్సిన శిక్షను ఆయన శరీరములో ఆయన భరించి ఉన్నాడు అని మనకు కృప గురించి తెలియకపోతే మనం ఏం చేస్తామంటే ఆ వ్యాధితోటి, ఆ అనారోగ్యంతో మనం అదే విధంగా బాధపడుతూనే ఉంటాం. అయితే హెబ్రూలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించినాడు. అంటే సదాకాలము నిలుచు ఒక బలిని ఆయన అర్పించినప్పుడు మరలా మనము పొరపాటు చేసినప్పుడు ఆ ఒక బలి అనేది మనకు పనిచేస్తుందా లేదా? మనం అనుకుంటాము, అరే తప్పు చేసాం కదా, మరి మన బలహీనతలో, మన పొరపాట్లలో మనము ఈ యొక్క వ్యాధిని, ఈ యొక్క సమస్యను, ఈ యొక్క ఇబ్బందిని మనం భరించాలేమో అని మనం అనుకుంటాం. కానీ యేసుప్రభు వారు ఆయన భరించి సదాకాలం వరకు అది వ్యాలిడ్ అవుతుంది. యుగము సమాప్తి అయ్యే వరకు ఆయన బలి అనేది నిలిచి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పడిపోయిన ప్రతిసారి, బలహీనతలో ఉన్న ప్రతిసారి, వ్యాధి వచ్చినప్పుడు ప్రతిసారి దేవుని సిలువను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ బలిని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, అవును ప్రభువా, మా నిమిత్తము మీరు సిలువలో బలి అయ్యారు కాబట్టి నాకు స్వస్థత అనేది నిశ్చయముగా అది పరిపూర్ణంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు అది పరిపూర్ణంగా మన జీవితంలో స్వస్థత నిలిచిపోతుంది. అయితే స్వస్థత వెళ్ళిపోవడము, రావడము కాకుండా పర్మనెంట్గా ఉండాలన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన కృప మీద ధ్యానించాలి. ఆయన కృపను ఎప్పుడైతే ధ్యానిస్తామో, అందుకనే ఆయన పేరు కృపామయుడు. ఆయన సంపూర్ణ కృపామయుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను మనం ఎరిగి ఉంటామో అప్పుడు మనము కాన్ఫిడెన్స్గా, ఖచ్చితముగా మనం చెప్పగలము, ఆయన నిశ్చయముగా నన్ను భరించాడు, నా యొక్క వ్యాధులను, నా రోగములను, నా పాపములను ఆయన భరించాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వ్యాధిలో నుండి బయటికి వస్తాను, ఈ యొక్క మరణకరమైన వ్యాధిలో నుండి బయటికి వస్తాను. ఖచ్చితంగా ఆయన నిమిత్తము ఆయన సిలువలో నా పాపములను కూడా భరించాడు. చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన రోగులను స్వస్థపరిచేటప్పుడు ఒక రోగి వద్దకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, కుమారుడా, నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా ఆయన అక్కడ అన్నాడు? స్వస్థతకు అక్కడ ఆ వ్యక్తి ఆయన చేసిన పాపముల నిమిత్తమై, ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, నా పాపం ద్వారా నాకు ఈ వ్యాధి వచ్చిందేమో కాబట్టి నేను ఈ విధంగా మంచం మీదనే ఉండాలి అని అనుకున్నాడు. కానీ యేసుప్రభు వారు వచ్చి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని నడువు అన్నప్పుడు ఆయన లేచి నడుస్తాడు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క కృపగల వాక్యము, నీ యొక్క పాపముల నిమిత్తము నేను సిలువలో చనిపోయాను, సదాకాలము నిలిచి ఒక బలిని నేను అర్పించాను, ఆయన వదకు తేబడు గొర్రెపిల్లగా భూదిగంతముల వరకు ముందుగానే వధించబడిన గొర్రెపిల్లగా నేను అయిపోయాను కాబట్టి నీ కొరకు వెల చెల్లించబడింది, నీ కొరకు ప్రైజ్ అనేది ఆల్రెడీ నేను పే చేశాను. కాబట్టి నువ్వు ఇక ఈ మీదట ఈ యొక్క వ్యాధిలో, ఈ యొక్క బలహీనతలో
నీవు అనుకుంటున్న ఆ పాపము, నేను ఇంకా పాపంలోనే ఉండాలేమో, నేను పాపంలోనే ఉన్నాను కదా, నేను ఈ తప్పిదం చేశాను కదా అని అనుకుంటున్నావు కదా, దానిలో నుండి నేను ఆల్రెడీ నిన్ను బయటికి తీసుకొచ్చాను అని ఆ ఒక కృపగల మాటలను ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆయన లేచి నడవడము మనం చూస్తాం. అంటే గొప్ప కార్యములు అక్కడ జరిగాయి. ఎందుకంటే ఆయన కృపమయుడు. కృపగల వాక్యం ఎప్పుడైతే నీ మధ్య నుంచి బయటికి వస్తుందో అప్పుడు గొప్ప కార్యములను మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మోషే కాలంలో దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాలు ఎందుకు చేశాడంటే, ఒక సందర్భంలో ఇజ్రాయేల్ వారందరూ వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా, దేవునికే వ్యతిరేకంగా మోషేతో అంటారు, మోషే నువ్వు మమ్మల్ని ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు? మేము ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడే కదా కొంచెం ఏదో మేము తింటూ ఏదో పని చేసుకుంటూ బతుకుతుండే, కానీ ఇక్కడ ఈ యొక్క ఎడారిలో మమ్మల్ని ఆహారం లేకుండా ఏమీ లేకుండా మమ్మల్ని చంపేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావా అని మోషే మీద వారు మాట్లాడి ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడము, దేవునికి కూడా ఈ దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కదా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని వదిలేయడానికి తీసుకొచ్చాడా అనే చాలా సందర్భాల్లో వారు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే మోషేతో, మోషే నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను వీరందరిని నేను చంపేసి నిన్ను ఒక దేశముగా చేయగలుగుతాను నేను, కాబట్టి వీరందరినీ వదిలేసేయి అని అన్నప్పుడు మోషే ఏమంటాడంటే, ప్రభువా నీవు కనికరం గల దేవుడవు. అంటే ఇక్కడ ఆయన కృపగల దేవుడని మోషే ఎప్పుడూ మర్చిపోలేదు. కాబట్టి మనం ఎప్పుడైనా మన సమస్యలో ఉన్నప్పుడు, మన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆయన కృపగల దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని శిక్షించే దేవుడు కాడు, ఆయన మనల్ని కృపను చూపించే దేవుడు మన మీద అని మనం ఎప్పుడైతే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటామో, మోషే అప్పుడు ఏమంటాడంటే, ప్రభువా వీరందరినీ క్షమించు ప్రభువా, నీ దేశముకు నువ్వు తీసుకొచ్చిన ప్రజలు కదా అని ఆయన కృపగల దేవుడని ఎరిగి ఆయన కృప ద్వారా ఆయన దయను ఆయన అక్కడ అడుగుతాడు, వీరిని క్షమించండి అని వారి గురించి దేవుణ్ణి బతిమాలుకుంటాడు. అప్పుడు దేవుడు సరేలే అని వారందరినీ క్షమించి వారందరినీ మరలా పాలు తేలు దేశానికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరినీ సిద్ధపరుస్తుంటాడు. అయితే ఇక్కడ మోషే ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకరాలను జరిగించాడు, మహాభీకరమైన కార్యాలు చేశాడు. ఎందుకు అంతగా గొప్ప కార్యాలు మోషే చేయగలిగాడు? ఎందుకు అంటే ఆయన కృపను మోషే ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను మనం బోధించగలుగుతామో, ఎప్పుడైతే ఆయన కృపను మనము వాక్యంలో పొందుకోగలుగుతామో, అందుకే అంటాడు యేసుప్రభు వారు, మీరు వెళ్ళి కృపగల దయగల స్క్రిప్చర్స్ని వెతుక్కోండి. కృపగాను ఆయన యొక్క మెర్సీ దయను మీరు వెళ్ళి, పరిసయ్యులు వచ్చి అడుగుతారు, పరిసయ్యులు సద్దుకయ్యులు కొంతమంది వచ్చి మీ యొక్క శిష్యులు యేసుప్రభు వారిని వచ్చి అడుగుతారు, మీరు శిష్యులు ఈ విధంగా వారు పనులు తెంపుకొని ఆ ఒక దారిలో వెళ్తుండగా వారికి ఆకలైనప్పుడు వారు ఈ విధంగా పనులు తెంపుకొని సబ్బాతు రోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని వారు అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే, అప్పుడు యేసుప్రభు వారు అంటారు, మీరు స్క్రిప్చర్స్లో ఎతుకుతున్నారు, మీరు వాక్యంలో పండితులు బాగా చదువుతున్నారు, కానీ మీరు అక్కడ కృపను ఎతకడం లేదు, మీరు జీవమును ఎతుకుతున్నారు అనుకుంటున్నారు, కానీ మీకు జీవము దొరకడం లేదు. ఎందుకంటే కృపగల నన్ను మీరు వెతకకుండా కృపను మీరు వెతకనట్లయితే మీరు జీవమును ఏ విధంగా వెతుకుతున్నారు అని వారితో అడిగి వారితో చెప్పి, మీరు వెళ్ళి ఈ వాక్యోపదేశమును మీరు జ్ఞాపకము చేసుకోండి, దాన్ని ధ్యానించండి, నేను కృపనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అనే వాక్యాంశమును మీరు వెళ్ళి వెతుక్కోండి అంటారు. అంటే వారు కృపను చూడట్లేదు కానీ వారు ఇతరుల మీద నేరం మోపడానికి చూస్తున్నారు. అంటే కృప దయగల మాటలను బైబిల్లో ఉన్నా కూడా వారు వాక్యాన్ని వెతుక్కోవడం లేదు. ఎప్పుడైతే కృపను వెతుక్కుంటావో అప్పుడు నీవు ధైర్యంగా ప్రతి సమస్య మీద అధికారం కలిగి
మోషే ఏ విధంగా అయితే అధికారం కలిగి ఆ యొక్క గొప్ప కార్యాలు దేవుడి ద్వారా జరిగించాడో, అలాంటి కార్యాలు యేసు ప్రభువారు ఏ విధంగా చేశారో, అలాంటి కార్యములు చేయడానికి ఏది అడ్డుగా ఉంది అంటే మన యొక్క కండెమ్నేషన్, మనమంతలో మనమే తగ్గించుకొని, అరే ఈ పని ఇది నేను తప్పిదంలో ఉన్నాను కదా అనే మన మైండ్ సెట్, మనం అనుకునే పద్ధతుల ద్వారా మనం వాటిని ఆపేసుకుంటున్నాం. చాలామంది ఇంకా వారి ప్రార్థన జీవితంలో ఇంకనూ వారు, ప్రభా ఏదైనా నేను పాపం చేశానేమో ప్రభా, అందుకే నాకు ఇంకా పెళ్ళి అవ్వడం లేదు, నాకు ఇంకా జాబ్ రావడం లేదు, ఇంకా నాకు వివాహం అవ్వడం లేదు, నేను ఏ తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించండి అని ఇంకానూ వారు వారి పాపాల నిమిత్తమై వారి యొక్క మిస్టేక్స్, వారి యొక్క ఇబ్బందులు, వారు ఏదైతే గతంలో చేసిన పొరపాట్లనే జ్ఞాపకం చేసుకుంటూ వారు వాటి విషయమై వారి మనస్సులో ఇది జరగడం లేదంటే ఏదో నేను చేశాను కాబట్టి పాపము, దాని ద్వారా నా పరిస్థితి మారడం లేదు అని చాలామంది ఇంకనూ వారు ఆ మాట, ఆ మనస్సు ద్వారా వారికి రావాల్సిన ఆశీర్వాదములను వారు ఆపేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదము రావడానికి వారి మైండ్, వారి యొక్క ఆలోచనలు సిద్ధంగా లేకుండా వారు ఇకను వారి గతమునే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు సదాకాలం నిలుచు ఒక బలి ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, సదాకాలం పరిశుద్ధులుగా మార్చి ఆశీర్వాదములకు వారసులుగా మనల్ని చేసి ఉన్నారు. కాబట్టి ఈ వచనం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడి ఆయన చేసిన ఆ త్యాగమునకు సాక్షులుగా మనం ఉంటాం. థ్యాంక్ యూ.